ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సరళి ఏ విధంగా జరిగింది, ఆ ఎన్నికల సరళి గురించి నేను విశ్లేషణ చేస్తున్నాను. కడపటి వార్తలు అందేసరికి ఎవరికి అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎంత పోలింగ్ పర్సెంటేజ్ అయింది అనేది ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే రావట్లేదు. అన్ని న్యూస్ ఛానల్ అయితేనేమి, ఎన్నికల కమిషనర్ మీనా గారు అయితేనేమి, అందరూ ఏంటంటే రఫ్గా 78% అయింది, కానీ మోస్ట్లీ ఇది 80% దాటుతుందని అందరి అంచనా. మేబీ ఈరోజు నైట్కి అయితే మనకి కంప్లీట్గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయిందనేది మనందరికీ తెలుస్తుంది. ఈసారి ఓటింగ్ సరళి, ఓటింగ్ విధానం అన్నీ చాలా బాగా జరిగాయని చెప్పవచ్చు. అక్కడక్కడ చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప ఆల్మోస్ట్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీలో అయితే ఓటింగ్ పర్సెంటేజ్ చాలా బాగా జరిగింది, ఎటువంటి గొడవలు లేకుండా. కొన్ని జిల్లాలు అయితే లైక్ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ తీసుకుంటే తాడిపత్రి, నరసన్నపేట, గురజాల, ఇలాంటి దర్శి, ఇలాంటి అక్కడక్కడ 1-2 పోలింగ్ బూతుల్లో చెదురుమదురు ఘటనలు తప్ప, జమ్మల మడుగు, కొన్ని చెదురుమదురు ఘటనలు తప్ప ఓవరాల్గా ద పోలింగ్ పర్సెంటేజ్ అయితే చాలా బాగా జరిగింది. దీనికైతే పోలింగ్ ఇంత సవ్యంగా జరగడానికి ఎన్డీఏ కూటమికి సెంట్రల్ సపోర్ట్ కూడా ఒక కారణం అయితే చెప్పొచ్చు. మనకి తాడిపత్రి నియోజకవర్గంలో తీసుకుంటే జేసీ ఫ్యామిలీకి, పెద్దిరెడ్డి ఫ్యామిలీకి అక్కడక్కడ చిన్న చిన్న మనస్పర్ధలు, అసలే అట్లాగే దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మికి, బూచేపల్లి రెడ్డికి అక్కడక్కడ గొడవలు, గురజాల్లో కాసు మహేష్ రెడ్డికి, ఆపోజిషన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అక్కడక్కడ గొడవలు, ఇలాంటి చెదురుమదురు ఘటనలు తీసుకోగా ఓవరాల్గా పోలింగ్ పర్సెంటేజ్ అయితే చాలా బాగా జరిగింది. దానికి మనం ముందుగా ఎలక్షన్ కమిషనర్ గారిని, వాళ్ళ బృందాన్ని, అట్లాగే ఎలక్షన్ ఇంత సవ్యంగా జరగడానికి సపోర్ట్ చేసిన ఉద్యోగస్తులను కూడా అభినందించకుండా ఉండలేము. ఇప్పుడు గెలుపోటముల గురించి మనం చర్చించుకుంటే రకరకాల ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తే ఈసారి చాలా సైలెంట్ ఓటింగ్ అయింది. ఇంతకు ముందు ఎట్టి వాళ్ళని, ఆడవాళ్ళని, టీనేజర్స్ని ఇలా శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ చేసేవారు. కానీ ఈసారి ఎలక్షన్స్లో అయితే, ఈసారి ఎన్నికలు జరిగిన విధానంలో అయితే ఓటు వేసిన తర్వాత చాలామంది ఓటర్లు తమ ఏ పార్టీకి ఓటు వేసామనే విషయాన్ని చెప్పడానికి ఇష్టపడలేదు. అంటే ఇక్కడ సైలెంట్ ఓటింగ్ అయినట్టు. ఫర్ సపోజ్ మనం ఒక 100 మంది శాంపిల్ ఓటర్స్ తీసుకుంటే ఒక 12 మంది మాత్రమే మనం ఏ పార్టీకి ఓటు వేసాం, వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అనేది చెప్పడానికి ఇష్టపడ్డారు. ఇది వైఎస్ఆర్ జగన్ పార్టీకి చాలా 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 ఇబ్బందికర పరిస్థితి. ఎందుకు అంటే ఎప్పుడైతే రూలింగ్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది ఉన్నదో అటువంటి సిచ్యువేషన్లో అయితే ఇలాంటి సైలెంట్ ఓటింగ్ అవుతుంది. మీరు 2014లో తీసుకోండి, అరౌండ్ 70% పోలింగ్ నమోదైంది. అట్లాగే 2019లో 79% పోల్ అవ్వడం వల్ల గవర్నమెంట్పై ఉన్న యాంటీ ఇంక్యుబెన్సీ వల్ల ట్రెమెండస్ లైక్ ల్యాండ్ స్లైడ్ విక్టరీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. అట్లాగే ఇప్పుడు కడప వార్తలు అందేసరికి ఆ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఇంకా ఎక్కువ అవడం వలన కూటమి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇంటర్నల్గా, తమకు గెలుస్తామేమో అని. ఈ ట్రెండే కానీ కంటిన్యూ అయితే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఫామ్ అవడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. చాలా చాలా ఫ్యాక్టర్స్. మనీ, జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్గా నమ్ముకునేది నిరక్షరాస్యత ఓటింగ్ని, సంక్షేమ పథకాలు అందుకొని. సంక్షేమ పథకాలు అంటే మోస్ట్లీగా నిరక్షరాస్యులు, అంటే పల్లెటూరులో విలేజ్ ఓటర్సే జగన్మోహన్ రెడ్డికి దన్ను. అలాంటి విలేజ్ ఓటర్సే జగన్మోహన్ రెడ్డికి ఈసారి చంద్రబాబుకి 50-50గా డివైడ్ అయింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో చూసుకున్న అర్బన్ ఓటింగ్ అయితే కంప్లీట్గా చంద్రబాబు నాయుడుకి ఉంటుంది. అందులో అయితే మోస్ట్లీ అర్బన్ ఓటింగ్లో మనకు కంపారిజన్ చేసుకుంటే 80% చంద్రబాబు నాయుడు పార్టీకి పోలైనా ఒక 20% అనేది జగన్మోహన్ రెడ్డికి పోల్ అవుతుంది. ఇండైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు
పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే ఈ విషయాన్ని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు. మా ఓటర్లు వేరేగా ఉన్నారు, మా ఓటింగ్ సరళి వేరేగా ఉంది అంటే ఆయన అప్పుడే సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళే మాకు ఓటేస్తారు, మేము ఉద్యోగస్తుల్ని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళని మేము అంతగా నమ్ముకోలేదు అని సజ్జల రామకృష్ణ గారు అప్పుడులోనే ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు. రెండోది పోల్ మేనేజ్మెంట్. పోల్ మేనేజ్మెంట్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రాడ్గా ఆలోచించారు. ఆయన 175 ఆయన నినాదమే వైనాట్ 175. వైనాట్ 175 అనగానే ఆయన పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేయాలని గత 1 year నుంచి డబ్బుల పంపకం అయితేనేమి, మద్యం పంపకం అయితేనేమి, అందులోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ విధానం అయితేనేమి, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఆయనలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి 175 అనే ఫిగర్ని చెప్పారంటే ఆయన పోల్ మేనేజ్మెంట్లో అంత బాగా చేద్దాం అనుకున్నాడు. అదేవిధంగా ఆయన ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి సమ్ఎక్స్ మనీ అయితే ట్రాన్స్ఫర్ కూడా చేసేసాడు ముందుగానే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు డీబీసీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీబీటీ కైండ్ ఆఫ్ ఏ పథకాల వలన ఎవరికి చేతివాడటం అయితే అవ్వట్లేదు. చేతివాడటం అంటే ఎమ్మెల్యేలు డబ్బులు తినడానికి అవ్వట్లేదు, ఎంపీటీసీలు డబ్బులు తినటం అవ్వట్లేదు, సర్పంచులు డబ్బులు తినటం అవ్వట్లేదు, మండల ప్రెసిడెంట్లు డబ్బులు తినటం అవ్వట్లేదు. ఈ రకరకాల విధానం వలన అందరికీ ఏంటంటే అధికారంలో ఉన్న సర్పంచ్ తీసుకుంటారు. ఒక సర్పంచ్ అయితే తన ఎన్నిక కోసం ₹1 కోటి ఖర్చు పెట్టిన సర్పంచ్లు ఉన్నారు, 30 లక్షలు ఖర్చు పెట్టే సర్పంచ్లు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఆ పార్టీ అధికారంలో ఉంది కనుక ఎంతో కొంత ఏదో పనుల్లోనో ఏదో పథకాల్లోనో కొద్దిగా సైడ్ చేద్దామనే ఒక మెంటాలిటీ బిల్డ్ అయిపోవడం వలన వాళ్ళకి ఎటువంటి అవకాశం అయితే ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. అదే వ్యతిరేకత ఎమ్మెల్యేలకు కానీ, మినిస్టర్లకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ, సర్పంచ్లకు కానీ అందరికీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత మెయిన్గా ఇదే. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక 3, 4, 5 ప్రతి ఓటర్కి అది 100% అది ఓటర్కి వెళ్తుంది అనుకుంటే అది 50% ఓటర్కి వెళ్ళింది. మిగతా 50% కార్యకర్తలు కాకుండా నాయకుల చేతిలోకో, ఆ నియోజకవర్గంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకో, ఆ ఊర్లో ఉన్న సర్పంచులకు, ఎంపీటీసీలకో ఒక ప్రముఖ నాయకులు జోబులోకి వెళ్ళిపోయాయి. అంటే పోల్ మేనేజ్మెంట్లో అయితే చంద్రబాబు నాయుడు ఒక 70% మనీ ఇస్తే ప్రతి ఓటర్కి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 100%లో ఒక 30-40% నాయకులు జోబీల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఈయన రమారమిగా 60-70% మనీ అయితే ఓటర్లకు ఇవ్వగలిగాడు. అందులో అయితే పెద్ద తేడా అయితే కలగలేదు. నెక్స్ట్ మనం కన్సిడర్ చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన ఓటర్లు లేడీస్, మహిళలు. జగన్మోహన్ రెడ్డి బాగా నమ్ముకున్న ఓటింగ్ మహిళలు. చేయూతనేమి, అమ్మఒడే కానీ, విద్యా దీవెన కానీ, ఇట్లా రకరకాల పథకాలు పెట్టి సంఘం డబ్బులు, పొదుపు సంఘం డబ్బులు, ఇలా డ్వాక్రా రుణాలు, ఇలా గత కథలు రకరకాల ఆయన ఇవ్వడం వలన వీటి వలన కూడా జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వస్తారని ఇదే విషయాన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ వాళ్ళు ముందుగా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి ఇస్తున్నారో వాటికి ఈక్వల్గా పథకాలు ఇస్తూ ఆయనకంటే ఇప్పుడు పెన్షన్ విషయంకి వస్తే ఆయన 3,000 ఇస్తే 4,000, అమ్మఒడి అంటే ఇంట్లో ఒక్కరు ఉంటే ఒక్కరు కాకుండా ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం, అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం, ఇట్లా కౌంటర్ దాఖలు చేశాడు. ప్రతి పథకానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి లేడీస్ ఓటింగ్ ఏదేవే వస్తాయో వాటికి కౌంటర్గా వేయడం వలన వీటికన్నీ ఆటోమేటిక్గా మహిళా ఓటింగ్ కూడా చాలా వరకు డివైడ్ అయిపోయింది. అర్బన్ ఓటింగు, మహిళా ఓటింగు, పెన్షనర్ల ఓటింగు, ఇలా రకరకాల ఓటింగ్లన్నీ చంద్రబాబు నాయుడు కూటమికి ప్లస్ పాయింట్. అవి ఆటోమేటిక్గా కూటమిలో అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే ఒక నమ్మకం అయితే చాలా స్ట్రాంగ్గా వచ్చింది. అందుకే
జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న చాలా మీడియా ఛానళ్ళు 175 కాకుండా ఇప్పుడు 100 కంటే ఎక్కువ వస్తాయి, 99 వస్తాయి, 120 వస్తాయి అనేది అట్లాంటి నెంబర్స్ ఫిగర్స్ చెప్తున్నారు. అంటే వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోయింది. ఓకే, ఇదే కాకుండా మహిళా ఓటింగ్ కానీ చంద్రబాబు నాయుడుగా కాకుండా జగన్మోహన్ రెడ్డికి కానీ కంప్లీట్గా టర్న్ అయ్యి రూరల్ ఓటింగ్ కూడా కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డికి టర్న్ అయితేనేమో మేబీ జగన్మోహన్ రెడ్డికి 100+ సీట్స్ వచ్చే దాఖలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా ట్రెండ్ తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మరలా అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయనే ఒక ట్రెండ్ తీసుకొచ్చింది అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు. కూటమిగా ఏర్పడడానికి, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రావడానికి, మోడీ గారిని ఒప్పించడానికి, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్లను అయితే ఆయన ఎస్టాబ్లిష్ చేసి 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మొండిగా ఉన్నాయని ఒక సర్వేని అయితే ప్రజల్లోకి బలంగా వినిపించగలిగిన శక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు. జూన్ 4 వరకు అయితే కంప్లీట్ రిజల్ట్స్ వచ్చే వరకు అయితే ఉండండి. ఎగ్జిట్ పోల్స్ కూడా అందరూ చాలా టఫ్ ఫైట్ అంటున్నారు, కానీ ఫైనల్గా కూటమి అయితే ఫామ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో లైక్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.